రాజకీయాల్లో ప్రజలే కాదు దేవుళ్లు కూడా నలిగిపోతున్నారని ఆదిగురు యోగాపీఠం వ్యవస్థాపకులు శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులకు సంబంధించి జరుగుతున్న అపచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. చాలా కాలంగా తిరుమల తిరుపతి దేవస్థాన విషయంలో, ముఖ్యంగా టీటీడీ బోర్డు విషయంలో ఇంతవరకు అక్కడ పనిచేసేటువంటి సామాన్య ఉద్యోగుల వరకు ఈ విధంగా అన్యమతస్థులు ఉన్నారు అనేది మనం చూస్తూ వచ్చాము. వాళ్ళని ఎలాగైనా తొలగిస్తామని చెప్పి పదవిలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే సామాన్య ఉద్యోగులను తొలగించే పని మీద దృష్టి పెట్టారే కానీ అసలైనటువంటి పాలక మండలి సభ్యులే అన్యమతస్థులుగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ వ్యవస్థను నిర్వహించవలసినటువంటి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులే ఈ ధర్మం మీద, మన హైందవ సంస్కృతి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు మనం చేర్చుకోవడం వల్ల వారు మన ధర్మానికి, మన వ్యవస్థకి, ఆ ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధమైనటువంటి మేలుని వారు సమకూర్చగలుగుతారు. మరి ఈ విధమైనటువంటి అన్యమత భావాలు ఉన్నవాళ్ళు దయచేసి ఇటువంటి హైందవ సనాతన ధర్మంలో అడుగుపెట్టడమే మంచిది కాదు. అందులో దాన్ని ఒక పదవిగా, దాన్ని ఏదో అనుభవించడానికి గొప్పగా మాకు ఈ యొక్క సభ్యత్వం ఉందని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి హైందవపరమైనటువంటి ఉపయోగానికి అది సమకూరకుండా ఇటువంటి అన్యమత ఆరాధనలోకి వెళ్తున్నారంటే అటువంటి వారిని ఖచ్చితంగా మనం ఆ పదవి నుండి తొలగించవలసినటువంటి ప్రాధాన్యత ఎంతైనా ఉంది. అంటే గత ప్రభుత్వం మనం చూసాము ఎలాంటి పరిస్థితులు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగాయో. నేటి ప్రభుత్వం దాన్ని సమూలంగా తీసివేస్తాము, అటువంటి అన్యమతస్థ ఉద్యోగులందరినీ కూడా తీసేసి ధర్మాన్ని సరైన మార్గంలో ప్రతిష్ఠిస్తామని చెప్పి పదవిలోకి వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారంటే, ఒక ఎమ్మెల్యే పదవినో, ఒక ఎంపీ పదవినో రానప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ పదవులుగా ఇటువంటి టీటీటీ బోర్డు మెంబర్లని ఇచ్చేటువంటి ఆశ చూపించేటువంటి ప్రక్రియలు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఆ పదవి ఇచ్చే ముందు వారు ఎంతవరకు మన యొక్క సనాతన ధర్మంపై నమ్మకాన్ని కలిగి ఉన్నారు, వారి యొక్క నైతికత ఏంటి, వారి యొక్క ధర్మ విధానం ఏంటి, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వారికి ఆ స్థానం ఇవ్వాలి తప్ప ఏదో ఇవ్వాలి కాబట్టి, వారికి ఏదో నచ్చ చెప్పాలి కాబట్టి, ఆ పదవి లేదు కాబట్టి ఇదేదో ఇవ్వాలని చెప్పేటువంటి ప్రక్రియ అయితే చాలా తప్పండి. ఈరోజు భగవంతుని ఒక రాజకీయ వస్తువుగా మార్చేశారు. ఎంతో ప్రాధాన్యమైనటువంటి ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థని కాపాడేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులను కూడా పూర్తి రాజకీయపరమైనటువంటి స్వలాభాల కోసం దాన్ని వాడుకునేటువంటి పరిస్థితిగా మార్చేశారు. ఈరోజు ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు, ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు. వీరంతా కూడా హైందవ ధర్మం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి పోరాడుతున్నారు. మరి ఈరోజు మనం చూస్తే అటువంటి ఒక్క స్వామీజీకైనా అటువంటి పవిత్రమైనటువంటి స్థానం కల్పించారంటే అది లేదు. కేవలం వారి యొక్క రాజకీయపరమైనటువంటి ఉపయోగాలను ఉద్దేశించి ఈ పదవులను ఇస్తున్నారే కానీ ధర్మాన్ని ఎవరు నిలబెడతారు, వారిలో అటువంటి నైతికత ఉందా లేదనేది మాత్రం చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులే మళ్ళీ పునరావృతం అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇటువంటి వాటిని ఇప్పటికైనా మించిపోయింది లేదు. అటువంటి ఎవరైతే అలాంటి భావాలు కలిగి ఉన్నారో వారిని ఆ భావాలకి పరిమితం చేస్తూ వారిని మన వ్యవస్థల నుండి తొలగించడం అనేది ఎంతైనా అవసరం ఉంది.